ఎం జనాబాయి, రిటైర్డ్ టీచర్ను. ఉద్యోగరీత్యా 2020 వరకు సర్వీసులో ఉన్నప్పుడు ధ్యానం గురించి నాకు ఏమీ అవగాహన లేకుండెను. కానీ ఉద్యోగ విరమణ తర్వాత ధ్యానం గురించి ఎవరో చేస్తుంటే తెలుసుకొని, చెప్తుంటే విని ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలో నేను చక్కటి విషయాలు తెలుసుకొని, అవగాహన చేసుకొని, పిఎంసి ఛానల్లో కూడా చక్కటి దాంట్లో కార్యక్రమాలను వింటూ, చూస్తూ అన్ని రకాల ప్రోగ్రాంలను ఇంతకుముందు మాత్రం చూసేదాన్ని. పిఎంసి చాలా ఇష్టపడేదాన్ని. పిఎంసిలో ప్రతి సమయము దానిలోనే గడిపేదాన్ని. ఇంకా ఒక విషయం ఏం తెలుసుకున్నా అంటే, పిఎంసి ఛానల్ ఓపెన్ చేస్తే మన ఇంట్లో ఎంత ఎనర్జీ వస్తుందన్న విషయం కూడా తెలుసుకున్నాను. అలా పిఎంసి తోటి రోజంతా గడపడం కూడా జరిగింది. ఒక ఉదాహరణ కూడా తెలుసుకున్నాను. ఒక వృద్ధురాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు తను ట్రీట్మెంట్ చేసుకుంటూ హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత నెల రోజులు పిఎంసిని ప్రతిరోజు క్రమం తప్పకుండా పిఎంసి ఛానల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నడవలేని వ్యక్తి వాకర్ సహాయంతో ఆమె ఉంటూ ఆ పిఎంసి ఛానల్ని నెల రోజులు చూసినప్పుడు తన యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా పిఎంసి ఛానల్ ఎనర్జీ ద్వారా చాలా నయమైంది. నడవలేని ఆ వ్యక్తి చక్కగా నడవడం జరిగింది. అంటే పిఎంసి ద్వారా మనం ఎన్నో ప్రోగ్రాంలు చూస్తుంటే మనకు ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ, ఎందరో మాస్టర్ల యొక్క అనుభవాలు వింటూ, పిఎంసీలకి ఎలా వచ్చాము, ఎలా పిఎంసి ద్వారా మనము అభివృద్ధి జరుగుతుంది అనేది నేను దాని ద్వారా తెలుసుకున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని పత్రిజీ గారు మనందరికీ తెలియజేశారు. దానికి శ్వాస మీద ధ్యాస ఒకటి ప్రతి ఒక్కరూ ముక్కున్న ప్రతి ఒక్కరూ చేయగలిగింది. చదువుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఏ మతమైనా, ఏ జాతైనా, ఏ వర్గమైనా ధ్యానం చేయొచ్చు అని పత్రిజీ గారు చెప్పిన ఈ మాటను నేను నా యొక్క ఆశయంగా తీసుకొని ధ్యాన ప్రచారంలో పాల్గొంటూ, పిఎంసి ఛానల్ను చూడమంటూ అందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించమని చెప్తూ ప్రచారం చేస్తున్నాను.